हाई फ्रेंड्स वेलकम बैक टू मैगीज़ किचन टुडे रेसिपी వచ్చేసి మంచి హెల్దీ అండ్ ప్రోటీన్ లడ్డూని ఈజీగా అలాగే తక్కువ ఖర్చుతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను। మీరు కూడా తప్పకుండా ట్రై చేసి పిల్లలకి ఈవినింగ్ టైంలో డైలీ ఒకటి తినిపించండి। బాడీకి రిచ్ ప్రోటీన్ అనేది అంది పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు। మరి ఈ రిచ్ ప్రోటీన్ లడ్డు కోసం ముందుగా అయితే పాన్ లోకి ఒక కప్పు వరకు పల్లీలను వేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలండి। హై ఫ్లేమ్ మీద వేయించుకున్నారంటే పల్లీలు అనేది తొందరగా మాడిపోయి లడ్డు అనేది అంత టేస్ట్ ఉండదు। చూడండి ఇలా బాగా వేయించుకున్నాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి। ఇప్పుడు అదే పాన్ లోకి మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నారో అదే కప్పుతోటి కప్పు వరకు నువ్వులను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనే బాగా వేయించుకోవాలండి। ఇది వేగేటప్పుడు మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది। చూడండి ఇది చిటపటలాడేంత వరకు ఇలా బాగా వేయించుకోవాలి। ఇలా వేయించుకున్న నువ్వులను కూడా ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి। అలాగే ఇందులోకి ఒక 10 బాదం పప్పులని అలాగే ఒక 10 వరకు జీడిపప్పులను కూడా వేసి ఒక నిమిషం పాటు అలా దూరగా వేయించి తీసుకోండి। మీరు డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చు, కానీ ఒక నిమిషం అలా వేయిస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి। ఇక్కడ చూడండి పల్లీలు కూడా మనకి పూర్తిగా చల్లారిపోయింది కదా। ఇప్పుడు చేతితోటి ఇదంతా ఇలా క్రష్ చేసుకుంటూ పొట్టు మొత్తం రిమూవ్ చేసేసుకోండి। మీకు ఒకవేళ ఈజీగా కావాలి అనుకుంటే పల్లీలను ఒక క్లాత్ లోకి వేసి అట్ల కర్రతోటి రోల్ చేసేసుకుంటే మీకు ఈజీగా రిమూవ్ అయిపోతుంది। చూడండి ఇలా పొట్టు మొత్తం రిమూవ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి। ఇప్పుడు మనం నువ్వులు కూడా చూడండి మనకి పూర్తిగా చల్లారిపోయింది కదా। ఇప్పుడు ఈ నువ్వుల నుంచి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పక్కకు తీసి పెట్టుకోండి। ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లోకి మనం వేయించుకున్న పల్లీలు మొత్తం వేసేసుకోండి। ఇలా పల్లీలు మొత్తం వేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి జస్ట్ ఒకసారి అలా గ్రైండ్ చేసి తీసుకోండి, మరి పౌడర్లా చేసుకోవద్దు। చూడండి ఇలా ఒక్కసారి పల్స్ ఇచ్చి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నువ్వులను కూడా వేసుకోండి। అలాగే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి। ఇందులోకి మంచి అరోమా కోసం ఒక 2 యాలకులను కూడా వేసి మూత పెట్టి పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి। ఇక్కడ చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఇప్పుడు రెడీగా పక్కన పెట్టుకోండి। ఇప్పుడు పాకం కోసం ఒక ప్యాన్ లోకి మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను నువ్వులను తీసుకున్నారో అదే కప్పుతోటి కప్పున్నర వరకు బెల్లం తీసుకోండి। ఇక్కడ నేను దంచుకున్న బెల్లం తీసుకుంటున్నాను, మీరు కావాలంటే తురిమిన బెల్లమైనా లేదంటే బెల్లం పౌడర్ అయినా తీసుకోవచ్చండి। ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని పోసుకొని బెల్లం మొత్తం పూర్తిగా కరిగించుకోవాలి। మీకు ఇక్కడ బెల్లం పాకం అనేది ఏ తీగ పాకమో లేదంటే ఏ ముదురు పాకమో రావాల్సిన అవసరం లేదండి। మనకి జస్ట్ బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయి కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుందండి। ఇక్కడ వీడియో క్లిప్లో చూడండి ఇలా జస్ట్ స్టిక్కీగా వస్తే సరిపోతుంది। ఇప్పుడు పాకం మొత్తం ఒకసారి ఇదంతా ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసి కంటిన్యూస్గా కలుపుకోండి। ఇక్కడ స్వీట్నెస్ కోసం మనం కప్పున్నర బెల్లం తీసుకున్నాం కదా, మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి స్వీట్। మీరు కాస్త తక్కువ తినేవారైతే తగ్గించి తీసుకోండి, లేదంటే ఎక్కువగా ఇష్టపడేవారైతే ఇంకా 2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు। చూడండి ఈ పౌడర్ మొత్తం వేసుకున్నాక ఇదంతా ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులని, అది కూడా వేసి ఇదంతా బాగా కలుపుకోండి। ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి। ఇప్పుడు లాస్ట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసి కలుపుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది। ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయినాక ఇప్పుడు దీనిని ఇలా ఒక నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసేసుకోండి। ప్లేట్లోకి వేసేసుకున్నాక ఇదంతా ఇలా కలుపుకుంటూ పూర్తిగా చల్లారనిచ్చుకోండి। మనకి ఇది పూర్తిగా చల్లారిపోయినాక ఇక్కడ చూడండి ఇది మనకి పొడి పొడిగా అవుతుంది। ఇలా పొడి పొడిగా అయినాక ఇప్పుడు ఇది మొత్తం ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసి మెత్తగా పౌడర్లా చేసి తీసుకోండి। ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకోండి। చేతితోటి ఇలా ఒకసారి పట్టుకొని చూస్తే మనకి ఇలా ముద్దలా ఫామ్ అవ్వాలి।
ఇప్పుడు ఇలా పైనుంచి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ మీకు ఎంత సైజు లడ్డు అయితే కావాలో అంత సైజు లడ్డుని చుట్టుకోండి. మనకి ఇక్కడ నెయ్యి కాస్త కొంచెం ఎక్కువగానే పడుతుందండి. మనకి నెయ్యి ఫ్లేవర్ తోటి ఈ లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇలానే అన్నిటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇది చాలా హై ప్రోటీన్ రెసిపీ అండి. సో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి పిల్లలకి తినిపించండి డైలీ. పిల్లలే కాదండి, పెద్దవారు కూడా తీసుకోవచ్చు. మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.